సర్పంచుల ఆత్మహత్యల నేపథ్యంలో పెండింగ్లో ఉన్న 3,000 కోట్ల బకాయిలని వెంటనే విడుదల చేయాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ డిమాండ్ చేశారు. హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో సర్పంచులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుండి ఫ్రీజ్ చేసిన నిధులని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచుల సమస్యలపై ఈ నెల 13న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని సర్పంచులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 13 నాడు సర్పంచుల ఆత్మహత్యల మీద అదేవిధంగా సర్పంచుల పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి అదేవిధంగా ఫ్రీజ్ అయినటువంటి నిధులన్నీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి అదేవిధంగా సర్పంచులకు డిక్లేర్ చేసి ఇవ్వనటువంటి పదవులను కూడా నిధులను కూడా వెంటనే విడుదల చేయాలనేటటువంటి డిమాండ్ తోటి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు తమ విద్యుత్ ధర్మాలు నిర్వర్తించడం అనేటటువంటి విషయంలో కూడా ఆత్మహత్యలు చేసుకోవడం అనేటటువంటిది ఈ రాష్ట్రంకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. దేశంలో ఎన్నో మాకు నంబర్ 1 అవార్డులు వచ్చినాయని చెప్పి చెప్తున్నటువంటి గ్రామ పరిషత్ పనులలో కూడా తామకు ఎన్నో అవార్డులు వచ్చినామని చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వము నంబర్ 1 దేంట్లో ఉందంటే సర్పంచుల ఆత్మహత్యల్లో కూడా నంబర్ 1 ఉంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, డిఆర్ఓలు అందరూ పనిచేసి ప్రభుత్వానికి అతిపెద్ద గుర్తింపునిస్తున్నటువంటి ఈ సమయంలో కూడా సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోవడం అనేటటువంటిది ఏంటి అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాము. ఏటా కనీసము 10 లక్షల నుంచి 15 లక్షల నిధులు రావాల్సినటువంటి గ్రామ పంచాయతీల్లో కూడా దాదాపు 4 సంవత్సరాల నుంచి నిధులు లేక పంచాయతీ సర్పంచులు అందరూ కూడా ఎక్కడా లేనటువంటి విధంగా ఒక్కొక్కరు 10 లక్షలు 15 లక్షల అప్పులు తీసుకొచ్చి గ్రామ పంచాయతీలు 10 నుంచి 50 లక్షల వరకు అప్పులు తీసుకొచ్చి తమ విద్యుత్ ధర్మాలను నిర్వర్తిస్తుంటే ప్రభుత్వానికేమో అవార్డ్స్ వస్తున్నాయి, వీళ్ళేమో ఆత్మహత్యలు చేసుకుంటుండ్రు. అంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దొంగ బుద్ధి ద్వారా, మోస బుద్ధి ద్వారా పేరు వాళ్లకు ఆత్మహత్యలు వీలకైతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈ దేశంలో కూడా ఈ కేంద్ర ప్రభుత్వము మొట్టమొదటిసారిగా జాతీయ వ్యాప్తంగా డైరెక్ట్ సర్పంచులకు నిధులు ఇచ్చేటటువంటి కార్యాచరణ చేపట్టింది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళకు ఆటోమేటిక్గా రావాల్సినటువంటి నిధులను కూడా ఫ్రీజ్ చేసేసి